ఫామ్ నింపారు కదా! సార్. మీరొకటి బిజినెస్ కోసం ఫామ్ నింపారు కదా! ఓకే. సో, ఇది మనది గిరఫ్తార్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకు, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి మండలానికి కూడా ఫ్రాంచైజ్ ఇస్తున్నాం సార్. ఓకే. హలో, వినపడుతుందా సార్? చెప్పండి సార్, వినిపిస్తుంది. అయితే ఇప్పుడు మార్కెట్‌లో పరిస్థితి ఏందంటే కరోనా తర్వాత మొత్తం డిజిటల్ యుగం, డిజిటల్ ప్రపంచం అయిపోయింది. ఓకే. ఇప్పుడు మార్కెట్‌లో వ్యాపార పరిస్థితులు గూడా ఓన్లీ కార్పొరేట్ సెక్టారు, ఫ్రాంచైజీ సిస్టమ్ తప్ప సింగిల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏది గూడా నడిసే స్థితిలో లేదు. యెస్. అది ఎందుకోసం అంటే సవాలక్ష కారణాలున్నాయి. అంటే ఇప్పుడంతా ఆటోమేషన్‌లోకి పోయినోళ్ళే వాళ్ళకే కాంపిటీషన్ ఉన్నది. అంటే డీమార్ట్, జియో మార్ట్‌కు, ఎయిర్‌టెల్‌కు, జియోకు. అంటే వాళ్ళే ఫైటింగ్ అంటే బిజినెస్‌తో కాంపిటీషన్‌లోకెళ్ళిపోతున్నారు. యెస్ సార్. అంటే తెలుగులో ఏదో సామెత ఉన్నట్టు లేగలేగలు అనుకుంటే దూడలకు ఇబ్బందయినట్టు ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు చితికిపోతున్నారు. అంటే ఇప్పుడు గోల్డ్ షాప్‌లలో కావచ్చు, లేకుంటే చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సీఎంఆర్ ఇలాంటివి వచ్చినప్పుడు మార్కెట్‌లో ఉన్న బట్టల షాపులు కావచ్చు, గోల్డ్ షాపులు అవన్నీ చిన్న చిన్నోళ్ళు మొత్తం ఇబ్బందవుతున్నారు. ఈ జియో మార్ట్, డీమార్ట్ తోటి కిరాణాలు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఇట్లా అన్ని రంగాలలో కూడా కార్పొరేట్ వచ్చేసింది సార్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ 20 రకాల బిజినెస్‌లను ఒకటే గొడుగుకు తీసుకొచ్చి ఇవి మనము ఒక మండలానికి, నియోజకవర్గానికి, జిల్లాకు ఇస్తున్నామన్నట్టు. సో, ఇక్కడ ఏమైద్దంటే ఏదన్నా ఒక 4 బిజినెస్‌లైనా మనకు మంచిగా నడుస్తా ఉంటాయి. తర్వాత మీకు ఇన్ని రకాల బిజినెస్‌లు మీరు చేసుకుందుకు కూడా మా సిస్టమ్ ఈజీ చేసాం. అంటే మనకు ప్రతి జిల్లాకు కూడా జోనల్ ఆఫీసు, అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళు సర్వీస్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ మీరు చేయలేరు. అక్కడ నుండి స్టాఫ్ ఇస్తారు. అట్లనే మీకు రియల్ ఎస్టేటు, మ్యాట్రిమోనీ అదంతా మాకు ఎంప్లాయీస్ జోనల్ ఆఫీస్ నుండి ఇస్తారన్నట్టు. సో, మీరు అక్కడ లోకల్ ఆఫీస్‌లో ఇంట్రడక్షన్ లాగా మనం కస్టమర్‌లను ఇప్పుడు ఒక మండలం ఉన్నోళ్ళు ఓ జిల్లా హెడ్ క్వార్టర్‌కో ఎక్కడికో రమ్మంటే రాలేరు కాబట్టి మీ మండలంలోనే మా ఆఫీస్ ఉంది అంటే అక్కడికి వాళ్ళు రాగలుగుతారు. అట్లా నియోజకవర్గంలో కూడా ఉంటది సార్. తర్వాత దీంట్లో మేము ఏం చేసామంటే ఇటు కేబుల్ ఆపరేటర్స్‌కు, అటు స్కూల్స్, జూనియర్ కాలేజీలతోటి కూడా మేము టై అప్ అయి పనిచేస్తున్నాం. అంటే వాళ్ళ బిజినెస్‌లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. దానికి కూడా మేము సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళను కూడా మనము ఇది చేస్తున్నాం. అంటే కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు సపోజ్ మీది మండలా సార్? నియోజకవర్గమా? నియోజకవర్గంలో ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆపరేటర్లందరిని పిలిచి కూడా మేము మీటింగ్ పెట్టి వాళ్ళను మీకు లింకప్ చేస్తామన్నట్టు. మీరు లింకప్ చేస్తే వాళ్ళు ఎందుకు మనతో లింకప్ అవుతారంటే మనం చేసే బిజినెస్‌లో 10% వాళ్ళకి కమిషన్ ఇస్తున్నాం. తర్వాత మా కంపెనీ వాళ్ళకి సంబంధించిన దానికి కూడా కొన్ని ప్రోగ్రామ్స్, పనులు వాళ్ళకి ఫ్రీగా చేస్తున్నాం. వాళ్ళ బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం. ఏది వాళ్ళ కేబుల్ నెట్‌వర్క్. వాళ్ళకి మేము ఏం చేస్తున్నాం అంటే కేబుల్ టీవీ ఆపరేటర్‌కు బచావో, ఎయిర్‌టెల్ జియోకు హటావో అని అక్కడొకటి వాళ్ళ మీద ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. తర్వాత మేము ఒక రూ. 3,000 గిఫ్ట్ వోచర్, రూ. 5,000 గిఫ్ట్ వోచర్ మార్కెట్‌లో అంటే కేబుల్ టీవీ ఆపరేటర్‌లకి ఇస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌ల. వాళ్ళేం చేయాలంటే వాళ్ళ కస్టమర్‌లకి ఇచ్చుకోవాలి. వాళ్ళ పేరు మీద. వాళ్ళకి బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం అది గిఫ్ట్ వోచర్స్. ఆ గిఫ్ట్ వోచర్‌లు మన బిజినెస్‌లో వాడుకోవచ్చు. అక్కడ స్కూల్ 10థ్ పిల్లలకు 3,000 ఇస్తున్నాము. ఇంటర్మీడియేటోళ్ళకి 5,000 గిఫ్ట్ వోచర్ ఇస్తున్నాం. ఎందరు పిల్లలుంటే అందరికి ఇస్తూనే ఉంటాం. 5,00,000 మంది పిల్లలుంటే 5,00,000 3,000 వోచర్లు ఇస్తాము. ఇంటర్మీడియేట్‌లో 10,00,000 ఉంటే 10,00,000 వోచర్లు ఇచ్చేస్తాం. తర్వాత ఇక్కడ కేబుల్ ఆపరేటర్‌లకు కూడా వాళ్ళకి కూడా ఇస్తామన్నట్టు. ఇది. సో, ఆ వోచర్లు కూడా మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్‌లోనే వాళ్ళు ఆ ఆఫర్‌లు పనికొస్తాయి వాళ్ళకి. దానికి మేము 1 ఇయర్ వారంటీ ఇస్తున్నాం. ఇట్లా. అవి కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయాలా వోచర్‌కి? అంటే ఇప్పుడు మ్యాట్రిమోనీ ఉందండి. మ్యాట్రిమోనీలో రూ. 500 డిస్కౌంట్ కూపన్ ఇస్తాం. ఎడ్యుకేషన్‌లో ఒక స్టూడెంట్ ఎన్హాన్స్‌మెంట్ ప్రోగ్రామ్‌కి ఒక 300 ఇస్తాము. ఇది క్విజ్‌కి ఒక రూ. 400 ఇస్తాము.
తర్వాత ఇంకొకటి కెరియర్ గైడెన్స్‌కి ఒక 400 ఇస్తాము. ఆన్‌లైన్ షాపింగ్‌కి ఒక 500 ఇస్తాము. తర్వాత ఓఎల్ఎక్స్ ప్లాట్‌ఫార్మ్ ఉంటది. దానికి ఒక 500 ఇస్తాము. ఇన్సూరెన్స్‌కి ఒక రూ. 1000 ఆహ్, మ్యాట్రిమోనీకి ఒక 500 తర్వాత ఇది ఇన్సూరెన్స్‌కి రియల్ ఎస్టేట్‌కు రూ. 1000 ఇస్తాం. సో, ఇప్పుడు చెప్పిన ఈ 10 కంపెనీలలో ఆ రూ. 3000 వాడుకోవచ్చన్నట్టు. నేను చెప్పిన అమౌంట్ వరకు వాడుకోవచ్చు. లేదంటే వాళ్ళు మొత్తం కలిపి కూడా ఇన్సూరెన్స్ కింద వాడుకోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్స్ కోసమన్నా వాడుకోవచ్చు. లేదంటే ఆన్‌లైన్ షాపింగ్ కోసమైనా వాడుకోవచ్చు. అంటే మల్టిపుల్‌గా ఉందన్నట్టు. ఎన్ని క్యాడర్‌లన్నా వాడుకోవచ్చు. వేరోళ్ళకైనా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు అది. ఇప్పుడు సపోజ్ ఒక ఏరియాలో వాళ్ళకు పిల్లలు చిన్న పిల్లలే ఉన్నారు. మ్యాట్రిమోనీ రూ. 500 కూపన్ ఎందుకు వేస్ట్ అయిద్దంటే వాళ్ళకి 2 ఆప్షన్‌లు ఇచ్చినాం. ఆ అమౌంట్‌ను వేరే ప్రొడక్ట్‌లలో కూడా వాడుకోవచ్చు వాళ్ళు. లేదంటే వాళ్ళు ఎవరికైనా గిఫ్ట్ ఇయొచ్చు. అంటే మనం ఇచ్చే 3000 గాని, 5000 100% వాళ్ళు ఉపయోగించుకునేందుకోసమే మనం వెసులుబాటు కల్పించింది మన కంపెనీ. 1 ఇయర్ వ్యాలిడిటీ. ఇయాల మనం వోచర్ వాళ్ళకి రిలీజ్ చేస్తే 1 ఇయర్ వరకు వాడుకోవచ్చు వాళ్ళు. ఇప్పటివరకు ఎక్కడ కూడా 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఇచ్చేసి ఇంత క్లియర్‌గా ఉన్న కంపెనీలు ఏమీ లేవు. అట్లా. ఇదొక మన కొత్త డిజైనింగ్ సార్. మన కంపెనీ యొక్క కొత్త డిజైనింగ్. అంటే ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్‌లో వోచర్‌లు రిలీజ్ చేసినప్పుడు ఇవి ఇన్ఫినిటీ ఎక్కడో ఇప్పుడు మీకు వెబ్‌సైట్‌లో మీ అందరి అడ్రెస్‌లు పెట్టేస్తాం మేము. వాళ్ళు వోచర్‌లు ఇయ్యంగానే మేము చెప్తాం. ఇక్కడ వెబ్‌సైట్‌లో మీకు ఇగో ఈ ఏరియాలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి మీరు ఆ వోచర్‌లను మీరు కన్వర్ట్ చేసుకోండి అని చెప్తాం. ఇప్పుడు నెల్లూరులో ఉన్నోళ్ళు నెల్లూరులోనే చేసుకుంటారు. గుంటూరులో ఉన్నోళ్ళు గుంటూరు, ఆదిలాబాద్‌లో ఉన్నోళ్ళు ఆదిలాబాద్, ఎక్కడున్నోళ్ళు అక్కడే. వెబ్‌సైట్‌లోనే మనది అందరి ఫ్రాంచైజీల డీటెయిల్స్, అడ్రెస్, ఫోన్ నంబర్‌లు, పేర్లు అవన్నీ వచ్చేస్తాయి. వాళ్ళ ఫోటోతో సహా వస్తది. దీనికి గాను మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలి సార్. ఇది మీరు జిల్లాలో అయితే జిల్లా, నియోజకవర్గం అయితే నియోజకవర్గం, మండలం అయితే మండలం. జిల్లాకైతే 50,000 ఉంది సార్. నియోజకవర్గానికైతే 25,000 ఉంది. మండలానికైతే 10,000 ఉంది. కాన్స్టెన్సీ 25,000 కడతాము. మాకేమి ఇస్తారు మీరు? మేము మీ కాన్స్టిట్యున్సీలో టౌన్ వరకు మీరు మా ప్రోగ్రాంలోని బిజినెస్లు చేసుకోవచ్చు. మా ఉన్న 20 రకాల బిజినెస్లు కూడా ఆ టౌన్లో ఉన్న వాళ్ళందరూ మీ ద్వారా చేసుకోవచ్చు. మీకు దాంట్లో మేము 30% కమిషన్ ఇస్తాం. మీకు తర్వాత ఇప్పుడు మీరు 25,000 పెట్టినాక మీకేమి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకునే ప్రోగ్రామ్. ఇప్పుడు మ్యాట్రిమోనీ ఉంది సార్. మీ దగ్గర మీ టౌన్లో ఉన్న వాళ్ళందరూ మ్యాట్రిమోనీ ఎన్రోల్ చేసుకోవాలంటే మీ దగ్గరకు వస్తారు. లేకుంటే వాళ్ళు ఆన్లైన్లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్కడ ఉండైనా చేసుకుంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. రియల్ ఎస్టేట్ గురించి ఇల్లు జాగాలు కొనాలని మాకు అక్కడ హైదరాబాద్లో కావాలి, లేకుంటే ఇంకో జిల్లాలో కావాలని వస్తే మీరేం చేస్తారు? మీ జిల్లాలో ఉన్న జోనల్ ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అక్కడ జోనల్ ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. టీమ్ ఉంటుంది మన దేనికి ఇన్సూరెన్స్ టీము, రియల్ ఎస్టేట్ టీము, మ్యాట్రిమోనీ టీమ్ అని ఉంటుంది. వాళ్ళకు ఫాలోఅప్ చేస్తారు. ఆ జోనల్ ఆఫీస్లో మేనేజర్ ఉంటాడు. ఆ మేనేజర్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తారు. మీరు ఇచ్చిన ఈ పలానా లీడ్ ఇలా జరిగింది, ఇలా అయిందని మీకు ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక బిజినెస్ చేయాలని నియోజకవర్గంలో ఒక షాప్ పెట్టుకుంటే ఎంత ఖర్చుతో చూడండి. ఆ ఒక్క బిజినెస్ నడుస్తుందా, నడవదా, నడిస్తే ఎంతవరకు కాంపిటీషన్ ఉన్నది, ఎలాగున్నది. ఇప్పుడు మనదేముంది, మనం ఓన్లీ 25,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఒక పర్మిషన్, ఒక అథెంటిక్ వస్తుంది. ఆ ఏరియా మొత్తంలో 20 రకాల బిజినెస్లు మీరు చేసుకునేటట్టు. సో అది మీకు బెనిఫిట్. కస్టమర్ 20 రకాల బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ మీరు చేసింటారా ఆల్రెడీ? అన్ని మా ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి సార్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది, మ్యాట్రిమోనీ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, జాబ్ పోర్టల్. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ తీసుకున్నాము. ఇప్పుడు మన కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ అంటే ఏం చేయాలి మేము ఇక్కడ అవన్నీ? సార్ మీ దగ్గరకు వచ్చి మీ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ ఇల్లు కావాలని అడుగుతారు. మనకు వెబ్సైట్లో కూడా వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టుకుంటారు.
మన దగ్గర ఇప్పుడు మీ నియోజకవర్గంలో అమ్మేటి ఏమున్నా కూడా అందులో పెట్టేస్తాం. ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి సార్. మన వ్యాపారము ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి ఫిజికల్గా వస్తేనో వాళ్ళు ఏ ఏరియాలో అడిగితే అది అక్కడ నుండి మీరు చూపించవచ్చు. అంటే ఆన్లైన్లో లేదు, వాళ్ళు కూడా చూసుకోగలుగుతారు, చూసుకొని మీ దగ్గరికి రాగలుగుతారు. అట్లా రియల్ ఎస్టేట్లో అలా ఉంటుంది. ఇన్సూరెన్స్లో మనము అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ కావాలన్నప్పుడు వాళ్ళకి ఏం పాలసీ ఏం కావాలి ఏందనేది మన ఇన్సూరెన్స్ టీమ్ ఉంటుంది, వాళ్ళు సర్వీస్ ఇస్తారు. ఇదంతా ఒక ట్రాక్లో నడుస్తుంది సార్. ఇప్పుడు మీరు షాంపిల్ తీసుకోగానే మీకు పోస్ట్ ఇస్తాం. ఆ పోస్ట్ మీరు చేస్తూనే ఉంటారు, వాట్సాప్లో వస్తుంది, మీరు స్టేటస్లో కానీ మీరు అన్ని గ్రూప్లో పంపుతూనే ఉంటారు. మీ ఫోన్ కావచ్చు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, అన్ని ఫోన్లకి వెళ్ళి కూడా మీరు వాట్సాప్ గ్రూప్లలో పంపిస్తారు. అంటే మీ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పర్సన్ కూడా రీచ్ అయ్యే విధంగా మేము మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాం అన్నట్టు. కాబట్టి నియోజకవర్గం మొత్తము మీ గ్రిప్లో ఉంటుంది. ఇప్పుడు టూర్స్ అండ్ ట్రావెలర్స్ ఉంది, ఒక టూర్ ఉంది, ఎన్ని రోజులు ఇంత అమౌంట్ ఇన్ని యాత్రలు అనేది ఒకటి ఉంటుంది. లేకుంటే ఎంటర్టైన్మెంట్ టూర్ ఉంటుంది, లేకుంటే ఎడ్యుకేషనల్ టూర్ ఉంటుంది, ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది, గెట్ టుగెదర్ టూర్ ఉంటుంది. ఇట్లా మా కంపెనీ జిల్లాకు ఒక్కొక్క టూర్ను అనౌన్స్ చేస్తుంది అన్నట్టు. చేసినప్పుడు మీకు కూడా దాని డీటెయిల్స్ వస్తాయి. మీరేం చేస్తారు, అప్పుడు మీ నియోజకవర్గంలో ఉన్న అందరికి కూడా పంపిస్తారు. అంటే ఒక్కొక్క ఉమ్మడి జిల్లాకు ఒక్కొక్క టూర్ అలౌట్ చేస్తాం అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఆ జిల్లాలో ఒక 50 మండలాలు ఉంటాయి, ఆ 50 మండలాలు పంపిస్తారు. ఆ నియోజకవర్గాలు ఒక 5-6 ఉంటాయి, ఆ జిల్లాలో 1-2 ఉంటాయి. వీళ్ళందరూ పోస్టులు పంపుతారు. పంపినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుండి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు బుకింగ్ చేసుకుంటారు. మీ బ్రాంచెస్ నుండి ఎన్ని సీట్లు బుక్ అయితే మీకు దాని మీద కమిషన్ వస్తుంది. మేము అన్ని తయారు చేసి పెడతాం సార్. జస్ట్ మీరు మెసెంజర్ లాగా లింక్ లాగా ఉంటారు అక్కడికి ఇక్కడికి. మేము ఇచ్చింది కమిషన్ ఎంత ఇస్తారండి? 30% ఉంటుంది సార్. 30%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాది అనంతపురం జిల్లా, మేము కడప జిల్లాలో బుక్ చేస్తాం అనుకోండి ట్రావెలింగ్, అక్కడ నుంచి కూడా అక్కడ రాదు. మీ ఏరియా ఎక్కడ తీసుకున్న వాళ్ళకి అక్కడనే వస్తుంది. మీ పరిధి అంతే, అనేది అర్థం కాదు. మేమే కడప జిల్లాలో బుక్ చేసినాం అనుకోండి, అట్లా ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు మీ ఏరియాలోకి వెళ్ళి ఇంకొక ఆయన బుక్ చేస్తా అంటాడు. అప్పుడు మీరు ఏమంటారు, సార్ నా ఇక్కడ ఏరియాలో జరిగిన బిజినెస్ నాకే అన్నారు, అట్లా వేరే వాళ్ళు బుక్ చేస్తే వాళ్ళకి ఇస్తారు అంటారు కదా. అంటే ఏ ఏరియా వాళ్ళు వాళ్ళకే. అంతే సార్. మీ నియోజకవర్గంలో ఉన్నది 20 బిజినెస్లల్లా మీకు 4 బిజినెస్లు పర్ఫెక్ట్గా నడిస్తే కూడా మీరు ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతారు సార్. ఇప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మనము ఒక్క బిజినెస్ చేస్తేనే ఒక స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. కరోనా కంటే ముందు, కరోనా కంటే తర్వాత డిస్టర్బ్ అయిపోయినాం. ఎందుకు అంటే ఒకటే బిజినెస్లు ఉన్నాం కాబట్టి. ఇప్పుడు మీ నియోజకవర్గంలో ఒక్కసారి అందరికీ మీ దగ్గర 20 ప్రొడక్ట్స్ ఉన్నాయని తెలిసినాక మీకు ఏదో ఒక బిజినెస్ నడుస్తూనే ఉంటుంది కదా. మరి ఇప్పుడు 20 బిజినెస్లు చేసేటోళ్లకు 20 ఆఫీసులు కావాలి, 20 కరెంటు బిల్లులు, 20 రెంటులు, 20 మెయింటెనెన్స్లు, 20 వర్కర్లు, ఇట్లా ఉంటుంది. అంటే జనరల్గా చెప్తున్నా. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటే ఆఫీసు ఒకటే కానుండి అది మీ ఇంట్లో పెట్టుకుంటారా, లేకుంటే ఆల్రెడీ ఇప్పుడు కొందరికి షాపులు ఉంటాయి, ఆ షాప్ సరిగా నడుస్తలేదు. ఒక అంగనాలు కావచ్చు, జిరాక్స్ సెంటర్ కావచ్చు, ఒక కిరాణం కావచ్చు, లేకుంటే ఇంకేదైనా ఆఫీస్ కావచ్చు, లేకుంటే ఏదైనా గోల్డ్ షాప్ కావచ్చు, ఏదన్నా ఒక షాప్ ఉంటుంది మనకు. ఆ షాప్ సరిగా నడుస్తలేదు, అందులోనే పెట్టేసుకుంటే ఇవి అవన్నీ నడుపుకుంటారు కదా, రూపాయి ఖర్చు ఉండదు కదా. మరి ఇప్పుడు మా ద్వారా మేము ఎప్పుడు ఖర్చు పెట్టియం. మీకు అడ్వర్టైజ్మెంట్ పార్ట్ కూడా డిజిటల్ అనే చేస్తాం, ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యే విధానంగా చేస్తాము. మన డిజిటల్ విజిటింగ్ కార్డు ఉంటుంది, దాంతో మళ్ళీ ఇంకోటి మీకు డిజిటల్ విజిటింగ్ కార్డు తోటి Day 1 మీకు ఇన్కమ్ వస్తుంది. తర్వాత మన కంపెనీలో స్పెషల్ డిజైన్స్ ఏంటి అంటే ప్రతి సండే, ఇప్పుడు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26, 33 జిల్లాలు 30, 20, 50 అంటే దాదాపు 59, 60 జిల్లాలు అవుతున్నాయి. ఈ 60 జిల్లాలలో కూడా ప్రతి సండే మనకు 5 రకాల మేళాలు జరుగుతాయి.
ఒకటి మ్యాట్రిమోనీ మేళా, ఒకటి రియల్ ఎస్టేట్ మేళా, ఒకటి ఇన్సూరెన్స్ మేళా, ఒకటి జాబ్ మేళా. 5 రకాల మేళాలు నడపడము ప్రతి సండే ఇన్ని జిల్లాలల్లో అంటే అది నాటే జోక్. దాని గ్రోత్ ఎంత వస్తుందో చూడండి. ఒక 3 మంత్స్ అన్ని బ్రాంచీలు సెట్ అయ్యి 3 మంత్స్ అన్ని బ్రాంచ్లలో కనుక పనిచేస్తే మనకు నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి సార్? అక్కడ ఇక్కడ కలిపి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక 400 చిల్లర ఉంటాయి. 294. మొత్తం 2 కలిపా 294 అంటే 300 వేసుకోండి. 300 ఇవి జిల్లాలో ఒక 60 60 300 394 అంటే 6 ఎందుకు మనకు అకౌంట్లో తేడా వస్తుంది అంటే 360 ఇవి. ఒక 1000-1500 నియోజకవర్గ అది గ్రామాలు అది మండలాలు ఉంటాయి 2 రాష్ట్రాలలో. అంటే 1500 ప్లస్ ఇవి 360 అంటే ఒక 1850 ఆఫీసులు ప్రతిరోజు పనిచేస్తున్నాయంటే దాని రిజల్ట్ ఎట్లా వస్తుందో చూడండి మీరు. ఆ కంపెనీ యొక్క గ్రోత్ ఎట్లా వస్తుంది, అందులో పనిచేసేటోళ్ళది ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏది ఉంటుంది. మనము మీ డెవలప్మెంట్ కోసం ఎన్ని ప్రోగ్రాములు చేస్తామంటే ఇంతకుముందు చెప్పాను కదా, స్కూల్స్ 10th క్లాస్ వాళ్ళకు ఇంటర్మీడియట్ పిల్లలకు మనము 3000-5000 ఇస్తాం. వాళ్ళకి ఇచ్చితే వాళ్ళు ఎక్కడికి వచ్చి అడుగుతారు మనల్ని? మళ్ళీ మన దగ్గరికే వస్తారు కదా ఓచర్ పట్టుకొని. అంటే మనము వాళ్ళను మీ దగ్గరికి వచ్చేందుకు కూడా మేము ఇక్కడ కూర్చొని పనిచేస్తున్నాం. అదే కాకుండా మన దగ్గర డిజిటల్ విజిటింగ్ కార్డ్ అని ఉంది. దాంట్లో కూడా మీకు ఇప్పుడు మనం ప్రింటింగ్ ప్రెస్ కాడికి పోతే 1000 రూపాయలు తీసుకుంటారు కొట్టితే. మనం 599కి డిజిటల్ ఇస్తున్నాం. అందులో 10% ఉంటే ఇందులో 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది కూడా మనం 599కి ఇస్తున్నాం. 599 రూపాయలకి ఇస్తున్నాం. ఎవరికి ఇస్తాం అవి? కస్టమర్కు. ఇప్పుడు ప్రతి ఒక్క షాప్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు మార్కెట్లో ప్రింటింగ్ ప్రెస్ కాడికి వెళ్ళి ప్రింట్ చేపిస్తారు కదా విజిటింగ్ కార్డు. ఓకే. వాళ్ళకు మనం డిజిటల్ విజిటింగ్ కార్డు ఇస్తాం అన్నట్టు. ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఎందరికైనా షేర్ చేయొచ్చు. ఆ లింక్లో వాళ్ళు మొత్తం ఉంటుంది వాళ్ళ షాపులో ఉన్న ఐటమ్స్, వాళ్ళ ఐటమ్స్ యొక్క విషయము, వాళ్ళ ఫేస్బుక్ ఓపెన్ అవుతుంది, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఓపెన్ అవుతుంది 1 టచ్ తోటే. తర్వాత వాళ్ళ ఫోన్ కాల్ 1 టచ్ తోటే వెళ్ళిపోతుంది. అంటే మీకు నేను ఒకళ్ళ విజిటింగ్ కార్డు పంపిస్తే వాళ్ళ ఏమి లేకున్నా వాళ్ళ ఫేస్బుక్ చూడొచ్చు, వాళ్ళ ట్విట్టర్, లింక్డ్ఇన్, వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు, మీరు వాళ్ళకి ఫోన్ కాల్ చేయొచ్చు. అన్నీ కూడా 1 టచ్ తోటే. అక్కడ అన్ని ఐకాన్స్ ఉంటాయి లైన్గా. ఇట్లా వాళ్ళ లొకేషన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీ షాప్ ఎక్కడ ఉన్నది మీరు ఎక్కడైనా అడగాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ QR కోడ్ ఉంటుంది, ఎంక్వైరీ ఫామ్ ఉంటుంది, టెస్టిమోనియల్ ఉంటుంది, యూట్యూబ్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి, వాళ్ళ లోగో, వాళ్ళ ఇవన్నీ కూడా ఆ లింక్ ఓపెన్ చేస్తూ వస్తాయి. తర్వాత ఏది ఎప్పుడంటే కూడా అప్పుడు వాళ్ళు ఫోటో ఇమేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా మేము ఈ ఫ్రాంచైజీ హోల్డర్కే పర్మిషన్ ఇస్తాం. ఈ ఒక్క టూల్ తోటి కూడా మీరు మార్కెట్లో మొత్తం షైన్ అయిపోతారు సార్. ఒక్క డిజిటల్ విజిటింగ్ అనే ప్రోగ్రామ్ తోటి. ఎందుకంటే అది ఎవరి దగ్గర లేదు. ఇప్పుడు మీరు సిటీలో విజిటింగ్ కార్డులు మార్కెటింగ్ చేస్తారు, వాళ్ళకి ఏం కరెక్షన్ కావాలన్నా మీరే చేస్తారు. దాని కాస్ట్ ఎంత? 599 రూపాయలు. అంటే 600 వేసుకోండి. ఇప్పుడు విజిటింగ్ కార్డు కొట్టిస్తే అది ఏముంటాయి అలా పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్, అంతే 4 ఐటమ్లే ఉంటాయి. ఇందులో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది. సో దాంట్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ పెడతాం. మ్యారేజ్ అయిన వాళ్ళకి 100 రూపీస్, బర్త్డే వాళ్ళకి 100 రూపీస్ పెడతాం. దాని మీద కూడా మీకు 30% కమిషన్ వస్తుంది. 30% మీకు వస్తుంది, కేబుల్ ఆపరేటర్కు 10% వస్తుంది, మా జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు ఆయనకు ఒక 10% వస్తుంది, స్టేట్ ఇన్ఛార్జ్ ఉంటాడు ఆయనకు ఒక 5% వస్తుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీగా మనం గవర్నమెంట్ ఫండ్ కట్టాలి. ఎంత అంటే ఒక కార్పొరేట్ సంస్థ నడిచినప్పుడు దానికి అది కూడా మనం ఒక 5-10% అది కూడా తక్కువ పెట్టేస్తాం. అట్లా మంచి ప్రోగ్రామ్ సార్, మంచి డిజైనింగ్ చేసాము. కాకపోతే ఏంటంటే పూర్తి అవగాహన ఉండాలి దీని మీద. అంటే మీకు అర్థం కావాలి, కనెక్ట్ కావాలి మీకు. ఇది మా బిజినెస్ ఒక రైలు డబ్బా ఇంజన్ సార్. ఎన్ని బిజినెస్లు వచ్చినా దాంట్లో అటాచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ హోల్డర్ ఉన్నారు సార్, నా దగ్గర ఇంకో ప్రోగ్రామ్ వచ్చింది, దాన్ని మీకు అటాచ్ చేస్తా కదా. అట్లా ఎన్ని బిజినెస్లు అయినా మనం ఫ్యూచర్. కరోనా కంటే ముందు మా దగ్గర 4-5 ప్రోగ్రాంలు ఉంటాయి. ఈరోజు
20 ప్రోగ్రాములు చేశాం. ఎక్కడ జరుగుతుంది సార్ ఇది? ఇప్పుడు వరంగల్లో నడుస్తుంది. తర్వాత మేము వరంగల్లో స్విగ్గీ జొమాటో లాగా కూడా ఫుడ్ డెలివరీ ఇచ్చాము. మన దగ్గర ఫుడ్ డెలివరీ కూడా ఉంది. తర్వాత మనము ఇంకోటి డిస్కౌంట్ కార్డ్ అని ఇష్యూ చేస్తాం. అది 1,00,000 కార్డ్స్ ఇచ్చేదానికి వాళ్ళకి చెప్తాం. ఇవాళ ఇచ్చేటప్పుడే చెప్తాం, మీకు ఈ కార్డు ఫ్రీగానే ఇస్తున్నాం, 1,00,000 కార్డ్స్ అయ్యే వరకు దీంట్లో ఏం యాక్టివేషన్స్ ఉన్నాయని చెప్తాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కార్డ్స్ ఇవ్వడం అనేది పెద్ద పని కాదు. ఇస్తాం. ఇచ్చినప్పుడు 1,00,000 కార్డ్స్ అయినాక మనం కంపెనీల దగ్గరికి వెళ్తాం. వెళ్ళి మీరు ఏమేమి ఆఫర్లు ఇస్తారో మా కార్డులో పెట్టుకోండి అంటాం. మన 3,000 5,000 కార్డు ఓచరు అందులో పనికి వస్తుంది. బయట వాళ్ళకి కూడా డిస్కౌంట్లు వస్తాయి అన్నట్టు. ఇంకా మన దగ్గర అద్భుతమైన ప్రోగ్రామ్ ఉంటుంది సార్. ఇప్పుడు మీరు ఫ్రాంచైజీ తీసుకున్నారు కదా, మీ ఏరియాలోకి వెళ్ళి ఎవరైనా ఒక రిజిస్టర్డ్ చిట్ ఫండ్లో 1,00,000 రూపాయలు చిట్ వేస్తే మీ చేతుల మీదుగా వాళ్ళకు 400 రూపాయల గిఫ్ట్ ఎంఆర్పి రేటు ఇప్పిస్తాం మేము. ఇప్పటివరకు దునియాలో ఎక్కడన్నా ఉందా? లేదు. మీ ఫ్రాంచైజీ అంటే మీ నియోజకవర్గంలోకి వెళ్ళి ఎవరైనా ఒక ఏ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ల వాళ్ళు చిట్టి వేసినా మనం వాళ్ళకు మీ చేతుల మీద మా ఆపరేటర్ చేతుల మీద ఇద్దరు కలిసి ఇస్తారు. ఎందుకంటే మనం ఆపరేటర్లో కూడా డెవలప్మెంట్ అని పెట్టుకున్నాం కదా. ఆపరేటర్ కూడా జియో ఎయిర్టెల్ తోటి ప్రాబ్లం ఉంది కదా, ఆపరేటర్ కూడా బెనిఫిట్ కావాలి కదా. ఆపరేటర్కు బెనిఫిట్ అయితేనే కదా ఆయన డోర్ టు డోర్ తిరిగినప్పుడు మీ నియోజకవర్గంలో దాదాపు 7, 8, 10, 12 మంది ఆపరేటర్లు ఉంటారు. ఆ 10, 12 మంది రోజు ఊరు మొత్తం తిరుగుతూనే ఉంటారు, ప్రతి ఇంటికి తిరుగుతారు. వాళ్ళకు రూపాయి మనం చూపించినప్పుడు మన వ్యాపారాల గురించి వాళ్ళు చెప్పుకుంటూ పోతారు ప్రతి ఇంట్లో. అయితే ఇప్పుడు మనము ఈ 400 రూపీస్ ఎట్లా ఇస్తున్నామంటే, మనము మన కంపెనీ చిట్ ఫండ్ వాళ్ళతోటి కార్పొరేట్ ఏజెంట్స్ తీసుకుంటాం. అంటే ఒక చిట్ ఫండ్ లో ఏజెంట్ గా తీసుకుంటే 1,00,000 రూపాయలకు 1,000 రూపాయలు కమిషన్ ఇస్తారు. అందులో 200 రూపీస్ టీడీఎస్ అంటారు, 800 రూపాయలు ఉంటుంది. మనం ఇప్పుడు మీకు ఏం చెప్పినా 400 రూపాయల ఎంఆర్పి అని చెప్పిన, అంటే 300 రూపాయలు కాస్ట్ పెట్టి కొంటే కూడా మనకు 400 రూపాయల ఎంఆర్పి ఐటమ్ దొరుకుతుంది మార్కెట్లో. అది మనం వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే 1,000 రూపాయలలో 200 టీడీఎస్ పోతే 800 ఉంటుంది. 800 సరే 400 పోయినా కానీ ఇంకా 400 ఉంటాయి. ఆ 400 కూడా మళ్ళా మనం అందరికీ పంచుతాం. ఏది ఫ్రాంచైజీ హోల్డర్కు, కేబుల్ ఆపరేటర్కు 10%, ఫ్రాంచైజీ 30%, మన డీలర్ డిస్ట్రిబ్యూటర్కు 10%, స్టేట్ ఇన్ఛార్జ్కు 5%. అంటే ఒకళ్ళకు సంబంధం లేకుండా ఒక కాడ బిజినెస్ చేసి మళ్ళీ వాళ్ళను మనం అందరికీ డబ్బులు షేరింగ్ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం మనం. స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది, విద్యార్థుల మెరుగుదల అని. తర్వాత క్విజ్ ఉంటుంది, డిఎంఐటి టెస్ట్ ఉంటుంది, వాళ్ళకి ఇంటర్నల్ స్పోర్ట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే ఒక జూనియర్ కాలేజీకు స్కూల్కు కావాల్సిన ఒక 30 రకాల ఐటమ్ను ఒక సింగిల్ పర్సన్ పోయి మార్కెటింగ్ చేస్తాడు. అంటే టీ షర్ట్లకు ఒక ఆయన పోతాడు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఒక ఆయన సాఫ్ట్వేర్ అని పోతాడు, ఒక ఆయన కంప్యూటర్లు అని పోతాడు, ఒక ఆయన ఇంకోటి అని పోతాడు. మనం ఏం చేస్తామంటే ఒకటే పర్సన్ పంపించి ఆ 30 రకాల కంపెనీలతో మనం టైఅప్ అయి వాళ్ళు ఏది బుక్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి కమిషన్ వస్తుంది, మన కంపెనీకి కమిషన్ వస్తుంది. మీ ఏరియాలో స్కూల్స్ ఉంటే కూడా ఆ ప్రోగ్రాము దానికి సపరేట్ టీం ఉంటుంది. మళ్ళీ ఫ్రాంచైజ్ హోల్డర్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. దానికి వేరే టీం పెడతాం. మీరు అక్కడ ఒక ఏజెంట్ లాగా ఉంటారు అంతే. మీకు మొత్తం వర్క్ చేసేందుకు మా సైన్యం అంతా పనిచేస్తూనే ఉంటుంది. దానికి మేము సపరేట్ వాళ్ళని పెడతాము. ఆయన పోతాడు, ప్రతి స్కూల్ పోతాడు, చెప్తాడు, మాట్లాడతాడు, ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు. మీ ఏరియాలో ఎన్ని స్కూల్స్ ఉన్నా, ఎన్ని జూనియర్ కాలేజీలు ఉన్నా, అక్కడ ఏ బిజినెస్ అయినా దాని మీద కూడా మీకు కమిషన్ వస్తుంది. అట్లా తర్వాత వాళ్ళకు 3,000కే మేము సాఫ్ట్వేర్లు ఇస్తాం. స్కూల్కు కాలేజీకు 6 రకాల సాఫ్ట్వేర్లు ఇస్తాం. అవి మినిమం 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మనం 3,000కి ఎందుకు ఇస్తున్నామంటే అది మన స్పెషాలిటీ అన్నట్టు, మన కంపెనీ స్పెషాలిటీ. మనకు ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. తర్వాత వాళ్ళ దగ్గర 10th డాటా తీసుకొని ఇంటర్మీడియట్ అడ్మిషన్ చేస్తాము, ఇంటర్మీడియట్ డాటా తీసుకొని ఇంటర్మీడియట్ డాటా తీసుకొని బీటెక్ ఆల్ ఇండియా లెవెల్లో చేస్తాము.
అందులో కమిషన్ వచ్చింది కూడా ఆ ఇన్స్టిట్యూషన్కు 20% ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే వాళ్ళతో కూడా మనం టైఅప్ అయినాం కదా. ఎందుకు వాళ్ళని కూడా మనం చిన్న పెద్ద పెద్ద కార్పొరేట్ దాంట్లో డెవలప్ చేస్తాం కదా. వాళ్ళకు కూడా మనం వేరే సర్వీస్లు ఇస్తాం. వాళ్ళకి ఇప్పుడు కొన్ని సంబంధించినవి ఉంటాయి, అవి చేస్తాం అన్నట్టు. మేము కేబుల్ ఆపరేటర్లకు కూడా వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఒకటే మ్యానుఫ్యాక్చర్ నుండి ఇప్పిస్తాము. వాళ్ళకు ఇంటర్నెట్ తక్కువ రేట్కి ఇప్పిస్తాము. ఎందుకంటే మాకు ఓన్ కేబుల్ టీవీ ఉంది, ఓన్ స్కూల్ ఉంది. అట్లా. సో దీంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని రెమెడీస్ ఏమున్నాయి అవి మాకు తెలుసు. వాటిని ఆ సమస్యలకు సొల్యూషన్స్ చెప్తాం వాళ్ళకు. అట్లా. సో ఆ 2 ఆర్గనైజేషన్లతో కూడా మనం కలిసి పనిచేస్తున్నాము. ఇది మన కంపెనీ డిజైనింగ్ సార్. ఇప్పుడు మీకు ఎవరైనా మీ ఏరియాలో ఒక చిట్ ఫండ్లో చిట్ వేస్తే కూడా మీకు వాళ్ళ గిఫ్ట్ ఇస్తామని చెప్పాను. అందులో 800 300 400 పోతే కూడా 400 పంచుతామని చెప్పాము. తర్వాత మనకు డిస్కౌంట్ కార్డ్ ఇస్తామని చెప్పాము. తర్వాత ఇప్పుడు స్కూల్స్ జూనియర్ కాలేజీలకు కూడా వాళ్ళ స్ట్రెంత్ 10th అయిపోయిన వాళ్ళు, ఇంటర్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకు 20% కమిషన్ ఇస్తాం వాళ్ళకు. వాళ్ళ ఇంటర్మీడియట్ అబ్బాయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అయ్యిండు, మనకు అమౌంట్ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ ఎంత వచ్చిందో అలా 20% వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మన కోఆపరేషన్ చేయాలి అని. సో ఈ విధంగా స్కూల్స్ జూనియర్ కాలేజీలకు బెనిఫిట్స్ చేసే కార్యక్రమాలు చేసుకుంటా, వాళ్ళకి ఇన్కమ్ వచ్చేటట్టు చేసుకుంటా, వాళ్ళను వాళ్ళ కాంపిటీటర్లతోటి రక్షించే విధానంగా చేసుకుంటూ వాళ్ళను బెనిఫిట్తో పాటు వాళ్ళని మార్కెట్లకు తీసుకెళ్తున్నాం. ఇటు కేబుల్ ఆపరేటర్లను కూడా వాళ్ళకు జియో ఎయిర్టెల్ తోటి ప్రాబ్లం ఉంటే వాళ్ళకు సంబంధించినది ఏ విధంగా జియో ఎయిర్టెల్ తోటి బెనిఫిట్ కావాలి అనేది చెప్పుకుంటూ చేసుకుంటా వాళ్ళకు కూడా మన బిజినెస్లో కమిషన్లు ఇస్తున్నాం. ఇచ్చుకుంటూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం, వాళ్ళను మీకు టైఅప్ చేస్తున్నాం మీ లోకల్లా. ఇంత ప్రోగ్రామ్ డిజైనింగ్ చేసిన కంపెనీ మనది. ఇది సార్ మన ప్రోగ్రామ్. దానికి సంబంధించిన బ్రోచర్ కానీ అట్లా ఏమైనా ఉందా సార్? నేను పెడతాను, మీకు పెట్టేస్తాను, చూడండి. సార్ అది చూస్తాం సార్, అంతా స్టడీ చేసి మా వాళ్ళతో డిస్కస్ చేసేసి చేయండి. మా వెబ్సైట్ లింక్ కూడా పెడతాను, చూడండి. సరే పెట్టండి సార్ అంతా. ఓకే. ఆ డిజిటల్ విజిటింగ్ కార్డ్ లింక్స్, వాటి అడ్వర్టైజ్మెంట్ లింక్స్, మేము కొందరు స్టాల్స్లలో మేము పెట్టిన అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ పెట్టేస్తాను, చూడండి. ఓకే. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సార్ మీకు ఫ్రాంచైజీస్ ఎన్ని ఉన్నాయి ప్రజెంట్? కరోనా కంటే ముందు 60-70 ఉండే సార్ మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో 60-70 ఉండే. ఆ తర్వాత మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వలేదు, అందరు డిస్టర్బ్ అయిపోయిండు. ఒక 1-2 ఇయర్స్ ఎవరితోటి మాట్లాడకుండా మా ప్రోగ్రామ్ డెవలప్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అన్ని ఫ్రాంచైజీలను రివోక్ చేస్తున్నాం. అట్లా ఇంకా వాళ్ళకు కూడా ట్రైనింగ్లు ఇవ్వలేదు మేము. ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఒక జిల్లా మొత్తం కంప్లీట్ అయితే జిల్లా హెడ్ క్వార్టర్కు మా టీం వచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అట్లా ప్రతి ప్రొడక్ట్ మీద, ప్రతి దాని మీద అట్లా. అది ఓకే సార్, నేను అన్ని డీటెయిల్స్ పెడతా, చూడండి. రైట్ సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.